ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామభక్త హనుమంతుడికి స్వర నీరాజనం, గిన్నీస్ రికార్డుగా హనుమాన్ చాలీసా మహాయజ్ఞం. వేడుకగా విజయనగరం శ్రీ సీతారాముల కళ్యాణం, గరుడ వాహనంపై జానకీపతి దర్శనం. ద్రాక్షారామంలో భీమేశ్వరుడి పరిణయోత్సవం, భీష్మ ఏకాదశి వేళ వార్షిక కళ్యాణోత్సవం. తిరుపతిలో కన్నుల పండువగా గోవిందుడి తెప్పోత్సవాలు, 4వ రోజున శ్రీకృష్ణ స్వామి జల విహారం. భాగ్యనగరంలో వేడుకగా శ్రీయాగం, శ్రీ వెంకటేశ్వరుడికి విశేషార్చన చేసిన భక్తులు. హనుమాన్ చాలీసా లక్ష గలార్చనతో గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణం మార్మోగింది. లక్షలాది భక్తులు ఒకేసారి 27 పర్యాయాలు హనుమాన్ చాలీసాను ఆలపించి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. బుర్రిపాలెం రోడ్డులోని 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జానకీరామ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తుల చేత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హనుమాన్ చాలీసాను ఆలపించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ రోసయ్యతో పాటు పలువురు ప్రభుత్వ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. హనుమంతుడి వైభవం విశ్వవ్యాప్తమవుతోందని గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు. शरण तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपै, तीनों लोक भागत कापै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जय बजरंग बली की, नादांजनेय स्वामी की, नादांजनेय स्वामी की, नादांजनेय स्वामी की, राम भक्त हनुमान की, राम भक्त हनुमान की. వారి ఆశీస్సులతో ఇక్కడ మనందరం పునీతులయ్యాం. ఈ మహాయజ్ఞంలో గిన్నీస్ వరల్డ్ రికార్డులో మన తెనాలిలో జరిగినట్లుగా నమోదవటం మన అదృష్టం. ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా లేనటువంటిది, ప్రపంచంలోనే మహనీయమైనటువంటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యనామాన్ని, స్వామి వారి దివ్య చరణార విందములకు అందరం కూడా మ్రొక్కాలి. అట్టి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలతో స్వామివారి యొక్క దివ్య చరణార విందములకు మరొక్కసారి శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తున్నాం. I have had to see another event where so many thousands of people gather and go on chanting Hanuman Chalisa. Ganapati Swachidananda Maharaj Ji has start of Tenali, and he came all the way. He is here among us, inspiring us to chant the mantra. Thank you for inviting me here today from London to Tenali, Andhra Pradesh, for this Guinness World Records attempt for the most people chanting. I'm very, very pleased to announce that this is a brand new Guinness World Records title. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ వేడుకలో తొలుత స్వామి అమ్మవార్లకు గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం సీతారాముల కళ్యాణం, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారి పరిణయోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఇక్కడ కళ్యాణం జరిగిన తరువాతే పరిసర గ్రామాల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు నిశ్చయించడం తరతరాల సాంప్రదాయంగా వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పంచారామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి పరిణయోత్సవాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇదే వేడుకగా క్షేత్ర పాలకుడైన శ్రీలక్ష్మీ జనార్దన స్వామి వారికి సైతం కళ్యాణం జరిగింది. భీమేశ్వరుడి వివాహ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏ శైవ క్షేత్రంలోనైనా మహాశివరాత్రి నాడు కళ్యాణం జరుగుతుంది. కానీ ద్రాక్షారామంలో మాత్రం భీష్మ ఏకాదశి నాడు జరగడం విశేషం. పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వతలలోలికి శ్రీ పర్వతము పైన. వరంగల్ జిల్లా ధర్మసాగర మండల కేంద్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీకృష్ణుడి పరిణయోత్సవాన్ని తిలకించేందుకు ధర్మసాగర్ పరిసర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు. రుక్మిణి సత్యభామలకు చీరసారలు సమర్పించి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. దినమణి మండల
जय जय देव हरे जय जय देव हरे कालिय विषधर गंजना जनरंजना మహబూబ్ నగర్ పట్టణంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. విద్యుత్ దీప కాంతుల మధ్య మన్యంకొండ రాయుడు అలివేలు మంగ సమేతుడై గ్రామ వీధుల్లో ఊరేగాడు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు లక్ష్మీ వెంకటేశుడికి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ దంపతులు గ్రామోత్సవంలో పాల్గొని వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గోవిందరాజస్వామి వార్షిక తెప్పోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై రామచంద్ర పుష్కరిణిలో ఆండాల్ సమేత శ్రీకృష్ణుడు జలవిహారం చేశారు. ప్రతి ఏటా మాఘమాసంలో వేడుకలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఓ నేటి తెప్పల తేలి కులికేవు స్వామి కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి మా లక్ష్మీ చంతలో మమ్మేలు విల్తలో మా లక్ష్మీ చంతలో మమ్మేలు విల్తలో కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి మా లక్ష్మీ చంతలో మమ్మేలు విల్తలో మా లక్ష్మీ చంతలో మమ్మేలు విల్తలో కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే నింగి నెల నీరే నీరే పాపవైన నీవే నీవే కంటి చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే నింగి నెల నీరే నీరే పాపవైన నీవే నీవే మరియాకు తెప్పల తేలితివానాడు మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు మరియాకు తెప్పల తెలితివానాడు మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి మా లక్ష్మీ చంతలో మమ్మేలు విల్తలో. భక్తి విశేషాల్లో స్వల్ప విరామం.